శ్రీదేవి డ్రామా కంపెనీ. పండుకో పండుకో. ఎట్లుంది ఇప్పుడు? ఎట్లున్నది ఇప్పుడు? తక్కువైందా? అవును, ఇందాక ఇక్కడికి ఉండాలి, ఇప్పుడు ఇక్కడికి ఉంది. మందు కాదురా, పిచ్చి తక్కువైందా? నాకు పిచ్చి లేదు. ఈ ఊరెక్కడ్రా? అక్కడ అక్కడ. ఫండు ఏం కూరరా ఫండు? ఈడేంది నా డైలాగులు కొడుతుండు? తిన్నావా? డబ్లింగ్ కొడతావేంద్రా? ఏం పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. సేమ్ నా లెక్క కొడుతున్నావేమ్రా? లేదు, నువ్వు వేరే లెక్క కొడతా, నేను వేరే లెక్క కొడతా. ఆ కొట్టుడు కాదురా, ఈఫ్లా గుద్దుతా. మరి ఈఫ్లా గుద్దుతా మళ్ళీ. ఇయర్ ఫోన్స్ ఇక్కడ కాదు, ఫోన్ కి పెట్టుకోవాలి, పాటలు వస్తాయి అప్పుడు. ఇంట్లోనా పాడాలనా? పాటలు. నీకు కావలసింది ఇది ఫేకి పట్టిన రోగం కాదు, ధమాకుల మెంటల్ కి వచ్చిన రోగం కాబట్టి ఇది మానసిక వైద్యంతో తక్కువ అవుతుంది. అంటే ఎంటైర్ టీమ్ పేషెంట్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అరే శ్రీదేవి డ్రామా కంపెనీ వీళ్ళ దగ్గర ఫుల్ ఎంటర్టైన్మెంటింగ్ ఉంది. వీళ్ళనే పిలిపిస్తా, మొత్తం అందరి పేషెంట్లను పిలిపించి గుండు గుత్త పట్టినట్టు వాళ్ళతోనే మాట్లాడి తక్కువ చేపిస్తా. నీకు పిచ్చి ఎట్లా పట్టిందిరా? పిచ్చి ఎట్లా ముదిరింది? ఇదేనో చెట్టు కింద పడ్డాడు, మర్రుడలు వీక్క తిన్నట్టున్నాయి, అందుకే దయ్యం పట్టింది. తక్కువ చేపిస్తా. నువ్వు చెప్పు నాన్న. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ అరే ఊకో 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 ఊకో. చిట్టి కదా. నీకు పిచ్చి ఎట్లా పట్టింది? నేనేమో డ్రామాలు అవి వేద్దాం అనుకున్నాను, అవకాశం రాలేదు. అందుకోసం ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి. ఊకో ఊకో ఊకో. ఇప్పుడు అంతా తక్కువ అవుతుంది, డాక్టర్లు వస్తారు. అపరిచితుడు సినిమా చూసి ఇట్లయినవా నువ్వు? ఎవరు ఎవరు నన్ను ఎందుకు రాదా ఇలా చేసావు? రాదా? రాదు, నీకే వయసు రాదు. నేను మామూలుగా చిన్న చిన్న వేషాలు వేసుకుంటే తణుకు నుంచి ఒకడొచ్చి రాజుగారు మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీస్తానన్నాడు. అయితే ఆడిపించాడు, నువ్వు కాదు. నీకెట్లా పట్టిందిరా పిచ్చి? ఏంద్రా స్ప్రింగులు మింగినవా నువ్వు? ఓకే కూల్ కూల్ కూల్. నీకు తక్కువ అవుతుంది. రసన తాగేస్తున్నాడు. పెద్దగా ఉంది, రావట్లేదు ఏంటి? ఓకే, మీ అందరికి పిచ్చి తక్కువ అయిపోతుంది. మీ అందరికి మైండ్ బెండింగ్, బ్యాలెన్సింగ్, కౌన్సిలింగ్ ఒకటి కావాలి. అంటే ఎంటైర్ పేషెంట్లకు ఎంటర్టైన్మెంట్ కావాలి. కాబట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలు వచ్చి మీ పిచ్చి అంతా నయం చేస్తారు, మైండ్ బ్యాలెన్సింగ్ అయిపోతుంది. మీరు అందరూ కూర్చొని అక్కడ చూస్తుండండి అంతే.
నమస్కారం అండి గురుగారు. నమస్కారం. శ్రీదేవి డ్రామా కంపెనీ కదండి? దేవుడు సాక్షిగా శ్రీదేవి డ్రామా కంపెనీ. మా దగ్గర ప్రోగ్రామ్ చేయాలండి. ఎక్కడ సార్? ఇది పచ్చగడ్డ. సార్ పెళ్ళి అండి? పెళ్లి కాదు. ఇది ఒక మానసిక వైద్యుల మైండ్ బెండింగ్ అయితే మీరు బ్యాలెన్సింగ్ చేయాలి. పేమెంట్ మీరు ఊహించరు, మీకు ఎంత అంటే అంత. ఓకే సార్. రండి. నమస్తే సార్. ఇక్కడ మేస్త్రి ఎవరు? పెద్ద మేస్త్రి? మేస్త్రి కాదు, యజమాని. గింగరాలని మంచి ప్రోగ్రాంలే చేసేటట్టు. ఏం లేదు సార్, మీరు మమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి. అయ్యో అది మా బాధ్యత సార్. ఆఖరి పేమెంట్ ఇవ్వాలి. మీరు ఎట్లా చేస్తున్నారు అన్నది వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంటుంది. మనోళ్ళే పెద్ద మేస్త్రి. బేసికల్ గా డాక్టర్ అండ్ సైంటిస్ట్ సార్. నేను ఎన్నో ప్రయోగాలు చేసిన, గిలాసాల మందు పోసిన, అటు తిప్పిన, సూదులన్నీ తీసి అరికాళ్ళ కాడికి వెళ్ళి నెత్తి మాడఫట్టు దాకిచ్చిన, కానీ తక్కువ అయితే లేదు సార్. వాళ్ళకు మానసిక రోగం అన్నమాట. నాకు తర్వాత గుల్గుల్ల సెర్చ్ చేస్తే మీ కంపెనీ పేరు శ్రీదేవి డ్రామా కంపెనీ అని తలిగించారు. మీరు వచ్చి మంచిగా వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి రోగం నయమైతే చెక్ ఇచ్చేస్తా. మీ ఇష్టం సంఖ్యలు రాసేసుకోండి. ఇలాంటి మానసిక రోగులతో కామెడీ అంటే అసలైన మానసిక రోగులు మేము. అవునండి, అయిపోతాం. ముఖం చూస్తే తెలుస్తుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, రోగాన్ని రోగంతోనే తీయాలి. ఇగో మీ చెక్కు. చెక్ ఇచ్చేసారు. ఇటువైపు అంతా అయిపోతే ఇటువైపు కూడా రాసుకోమన్నారు. ఇక మన ప్రోగ్రామ్ మొదలెట్టాలి, ఎరగదీయాలి. పిలువనాకరే వచ్చాయి నువ్వు. హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంతకు ఈయననేనా యాంకర్? అయ్యో భలేవాళ్ళు సార్, ఆయనే మా హీరో. అరే పిచ్చోడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. మీరేమనుకోవచ్చు సార్, మీరు కూల్ డౌన్. మీరు ప్రోగ్రామ్ క్యాంటీన్ చేయండి. క్యాంటీన్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకే చెప్తావా? నా గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను చరునాకు కొట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా. I think Men in Black rock. స్టాప్ ఇట్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారు అనుకున్నావు? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడా? కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా, అది గారు కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల ఆయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళాక హే అన్నారు. 10 నిమిషాలు తిరిగాం అటు ఇటు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట ఇట్లాంటి వాడు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా? పాలా? బాస్కెట్ ఆడెందుకు? ఎద్దులా ఉన్నాడు, అదే ఇస్తాడు. ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? బర్రెలా ఉన్నాడు, అదే ఇస్తాడు.
ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎవడు రైడు ఇలా ఉన్నాడు? వాయు వర్షం లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? ఇది మన భానుబాబు కొడుకండి. ఏనుగమ్మ ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో. వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే మా నాన్న ఇప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే